ముఖ్యమంత్రి గారు 14న మళ్ళీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున వైరాలో అంటే ఆ రోజున గోదావరి జలాలు కూడా ఖమ్మం జిల్లాకి విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి సభలో ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని కూడా అనౌన్స్ చేయించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి 3వ విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. దానికి తప్పకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఆ రోజున సఫలీకృతం చేయాలనేది మా కోరిక. మిగతా అన్నీ కూడా నేను చెప్పినటువంటి ఎర్రర్స్ అన్నింటినీ సెట్ చేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది ఆధారు లేకపోతే రాని వాళ్ళందరినీ మాకు వాట్సాప్ చేయమని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. అసలు మీ టైంలో కానటువంటి అప్పు ఏదన్నా ఉంటే వాళ్ళని వాట్సాప్లో మీరు తీసుకొని ఆ అప్పులు తీర్చండి. ముందు మేము తీర్చే కాకపోతే అప్పుడు తెచ్చుకుందరు, కానీ మా ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ మధ్యలో నడుస్తుంది. 1.5 లక్షలు అయింది, 2 లక్షలు అవ్వాలి. తర్వాత 2 లక్షల పైన కూడా రైతులు చెల్లించగానే మేము కూడా వాళ్ళ బాకీ చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ప్రక్రియ పూర్తయింది అని చెప్పిన తర్వాత ఎవరికైనా కాకపోతే అది మీరు తెప్పించుకోండి, వెరిఫై చేయండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, మేము దాన్ని పూర్తి చేస్తాం. కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలలో కానటువంటి నెంబర్లు ఏమన్నా ఉంటే 2018 కంటే ముందు కానీ లేకపోతే 23 కంటే ముందు మీ ప్రభుత్వ కాలంలో కానటువంటి రుణమాఫీ ఉంది కదా, అవి తెప్పించుకొని వాటిని క్లియర్ చేస్తే సంతోషిస్తారని చెప్పి ఆ ప్రబుద్ధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి అన్నీ తెలిసి అన్ని రంగాల్ని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి ఈరోజు అది బాగలేదు ఇది బాగలేదంటే ఏది బాగలేదన్నా దానికి మూల కారణం మీరే తప్ప వేరేది కాదు. దాని యొక్క డీటెయిల్స్ తీసుకుంటే డిసెంబర్ 9, 23 కంటే ముందు జరిగినటువంటి అరిష్టం, అరాచకం, అవినీతి తప్పితే ఈ ప్రభుత్వ కాలంలో ఏ పొరపాటు జరగకుండానే ముందుకు పోవాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. వీలైనంత కాడికి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా మేము మాటిచ్చాం. అది రైతు భరోసా ఉంది, అది కూడా మీ అందరి విఘ్నులతోటి పెద్దలతోటి డిస్కస్ చేస్తున్నాం. అది పంట వేసినటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతుకి ఇవ్వాలనేది. రెండోది మీరు తీసేసినటువంటి ఇన్సూరెన్స్ పథకం, పంటల బీమా పథకం కూడా ఈరోజు రైతుకి అకాల వర్షాలు కావచ్చు, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాన్ని కూడా తీర్చాలి అని అంటే ప్రభుత్వ పరంగా సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా పంటల బీమా పథకాన్ని ప్రతి రైతుకి అన్వయించేటట్టుగా, ప్రతి రైతు దానివల్ల లాభం పొందేటట్టుగా, ఏ కారణం చేత పంట నష్టపోయినా తద్వారా రైతుకి పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉందని అనుకుంటున్నాను నేను. అది కాగానే మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఏ పంటలకి ప్రతి రైతుకి గతంలో అప్పు తీసుకున్నటువంటి రైతుకే ప్రీమియం ఉండేది, అది కూడా సక్రమంగా రాలే. కాబట్టి ఆ రైతు ఈ రైతు అనకుండా అందరి రైతులకి మేమే ప్రీమియం కట్టి ఆయన భూమి యొక్క విస్తీర్ణాన్ని బట్టి మేమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఏ రైతుకి ఏ పంటకి నష్టం వచ్చినా కూడా ఆ రైతును ఆదుకోవాలనేది ఈ పంటల బీమా పథకం యొక్క ఆలోచన. అది కూడా ఈ సంవత్సరం ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా రైతు బీమాని కూడా కంటిన్యూ చేస్తున్నాం. దాంట్లో ఎక్కడా కూడా వేరే ఆలోచన లేదు. ఈ రకంగా మీరు వదిలేసినటువంటి కార్యక్రమాలను కూడా పునరుద్ధరించుకుంటూనే రైతుకు కావాల్సినటువంటి అన్ని కోణాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి చిల్లర విషయాల కోసం పార్టీని ప్రభుత్వాన్ని బురద జల్లేటటువంటి కార్యక్రమం మేము తీసుకుంటామంటే ఆ బురద మీకే చెల్లుద్ది తప్ప ఈ ప్రభుత్వం మీద పడదు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీరు రైతాంగ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సంతోషంగా పంటలు వేసుకుంటున్నటువంటి రైతుల్ని మీ యొక్క చిల్లర మాటలతోటి, అభూత కల్పనలతోటి, అబద్ధాలతోటి, అసత్యాలతోటి రైతాంగాన్ని ఎక్కడా కూడా
వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఈ సంవత్సరం చరిత్రలో లేనటువంటి విధంగా పంటల యొక్క దిగుబడి రావాలని, ప్రతి సెంటు పంట బండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.